ఇంటర్నెట్ ఎలా పుట్టింది? ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. కాని ఒక ప్రశ్న, ఇంటర్నెట్ అసలు ఎలా పుట్టింది? మనకు తెలియని ఒక షాకింగ్ నిజముంది. ఇంటర్నెట్ను మొదట సోషల్ మీడియా కోసం కాదు, యుద్ధం కోసం తయారుచేశారు. ప్రశ్న, మీకేమనిపిస్తుంది? ఇంటర్నెట్ మొదట ఏ దేశంలో పుట్టింది? కోల్డ్ వార్ స్టోరీ. 1960లలో ప్రపంచం చాలా టెన్షన్లో ఉంది. కోల్డ్ వార్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ మధ్య భయంకరమైన పోటీ నడిచింది. అమెరికా ప్రభుత్వం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఒకవేళ యుద్ధం జరిగితే కమ్యూనికేషన్ ఎలా కొనసాగుతుంది? అప్పుడు ఒక కొత్త ఐడియా వచ్చింది. ప్రశ్న, యుద్ధం వచ్చినా కూడా పనిచేసే కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉండాలనుకుంటారు? ఏఆర్పిఏ ప్రాజెక్ట్. 1969లో అమెరికా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఆ సంస్థ పేరు అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ. వాళ్లొక నెట్వర్క్ సృష్టించారు. దానికి పేరు ఆర్పానెట్. ఇది ప్రపంచంలో మొదటి ఇంటర్నెట్. ప్రశ్న, మీకు తెలుసా మొదటి ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఇంటర్నెట్ మెసేజ్. 1969 అక్టోబర్ 29. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలిస్ మరియు స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ 2 కంప్యూటర్లు కనెక్ట్ అయ్యాయి. వాళ్లు లాగిన్ టైప్ చేయాలని ప్రయత్నించారు. కాని షాకింగ్ విషయం, లో అని టైప్ చేసిన వెంటనే సిస్టమ్ క్రాష్ అయింది. అందుకే ప్రపంచంలో మొదటి ఇంటర్నెట్ మెసేజ్ LO. ప్రశ్న, ఇప్పుడు మీరు రోజుకి ఎంత మెసేజ్లు పంపుతారు? నెట్వర్క్ స్ప్రెడ్. ఆర్పానెట్ ధీరే ధీరే అమెరికాలోని యూనివర్సిటీలకు కనెక్ట్ అయ్యింది. శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు డేటా షేర్ చేసుకోవడం ప్రారంభించారు. ఇదొక పెద్ద రివల్యూషన్ అయ్యింది. కాని ఒక సమస్య ఉంది. ప్రతి కంప్యూటర్ వేరే సిస్టమ్ ఉపయోగిస్తోంది. ప్రశ్న, అన్ని కంప్యూటర్లు ఒకే విధంగా మాట్లాడాలంటే ఏమవసరం? TCP, IP. 1970లలో 2 శాస్త్రవేత్తలు ఒక సొల్యూషన్ కనుగొన్నారు. వాళ్లు వింట్ సెర్ఫ్ మరియు బాబ్ ఖాన్. వాళ్లొక కొత్త కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తయారుచేశారు. అదే TCP/IP. ఇది ఇంటర్నెట్ యొక్క బేసిక్ లాంగ్వేజ్. ప్రశ్న, ఇప్పుడు మీ ఫోన్ ఎన్ని నెట్వర్కులకు కనెక్ట్ అవుతుందో ఊహించగలరా? ఈమెయిల్ బర్త్. 1971లో ఒక కొత్త ఐడియా వచ్చింది. ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్కి మెసేజ్ పంపడం. అదే ఈమెయిల్. ఇది సృష్టించిన వ్యక్తి రే టామ్లిన్సన్. అతడే మొదటిసారి గుర్తు ఉపయోగించాడు. ప్రశ్న, మీ ఈమెయిల్లో గుర్తు ఎందుకు వాడతారో తెలుసా? ఇంటర్నెట్ ఎక్స్పాండ్స్. 1980లలో ఇంటర్నెట్ వేగంగా విస్తరించింది. యూనివర్సిటీలు, రీసెర్చ్ ల్యాబ్స్, సైన్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కనెక్ట్ అయ్యాయి. కాని ఒక సమస్య ఇంకా ఉంది. ఇంటర్నెట్ ఉపయోగించడం చాలా కష్టం. ప్రశ్న, సాధారణ మనుషులు సులభంగా ఇంటర్నెట్ వాడడం ఎప్పుడు ప్రారంభించింది? వరల్డ్ వైడ్ వెబ్. 1990లో ఒక శాస్త్రవేత్త ఒక గొప్ప ఐడియా ఇచ్చాడు. అతను టిమ్ బర్నర్స్-లీ. అతను 3 ముఖ్యమైన టెక్నాలజీలు సృష్టించాడు: HTML, HTTP, URL. ఇవి కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు: www. ప్రశ్న, మీరు ప్రతిరోజు ఎన్ని వెబ్సైట్లు ఓపెన్ చేస్తారు? గూగుల్ రివల్యూషన్. 1998లో 2 స్టూడెంట్లు ఒక సింపుల్ ఐడియాతో ప్రారంభించారు. వాళ్లు లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్. వాళ్లొక సర్చ్ ఇంజిన్ సృష్టించారు. అదే గూగుల్. ఇది ఇంటర్నెట్ను పూర్తిగా మార్చింది. ప్రశ్న, మీరు రోజు ఎన్నిసార్లు గూగుల్ ఉపయోగిస్తారు? సోషల్ మీడియా ఎరా. 2000 తర్వాత ఇంటర్నెట్ ఒక కొత్త దశలోకి వెళ్ళింది. సోషల్ మీడియా ప్రారంభమయ్యింది. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక గ్రామంలా మారిపోయింది. ప్రశ్న, మీరు రోజుకి ఇంటర్నెట్లో ఎంత సమయం గడుపుతారు? ఫ్యూచర్ ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ ఇంకా వేగంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, మెటామర్స్. భవిష్యత్తులో ఇంటర్నెట్ మరింత శక్తివంతంగా మారబోతోంది. ప్రశ్న, భవిష్యత్తులో ఇంటర్నెట్ మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అనుకుంటారు? ఒకప్పుడు యుద్ధం కోసం ప్రారంభమైన ఈ టెక్నాలజీ ఈరోజు ప్రపంచాన్ని కలిపే శక్తిగా మారింది. ఇప్పుడు చివరి ప్రశ్న, ఒకరోజు ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోతే ప్రపంచం ఎలా ఉంటుంది? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.